నమస్తే, వెల్కమ్ టు వీక్షణం. ఎమ్మెల్సీ కవిత టోన్ పెంచేశారు. అన్నతో ఢీ అంటే ఢీ అంటున్నారు. దేనికైనా రెడీ అంటున్నారు. చూసుకుందామంటున్నారు. పేరు మాత్రం చెప్పకుండా డైరెక్ట్ అటాక్కే దిగారు. తాడో పేడో తేల్చుకుందామంటున్నారు. తనకు కేసీఆర్ తప్ప మరెవరూ నాయకులు కాదంటున్నారు. ట్వీట్లు పెట్టి ఊరుకుంటే సరిపోతుందని కౌంటర్లు వేస్తున్నారు. చెప్పాలంటే కథ చాలా దూరం వెళ్ళిపోయింది. తన దారేంటో కవిత డిసైడ్ అయిపోయారా? అసలు ఏం జరుగుతుంది? అనుకున్నదే జరుగుతోంది. కవిత వాయిస్ పెంచేశారు. తన జర్నీపై క్లారిటీ ఇస్తున్నారు. రోడ్ మ్యాప్ సిగ్నల్స్ పంపుతున్నారు. మరి జూన్ 2న ఏం జరగబోతోంది? ఇప్పుడు ఇదే తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంటర్నల్ గా మాట్లాడాలి అని కేటీఆర్ అంటే అంతర్గతంగా మాట్లాడేందుకు ఏముందని కవిత క్వశ్చన్ చేస్తున్నారు. చెప్పాలంటే గేర్ మార్చి స్పీడ్ పెంచారు కవిత. అన్న కేటీఆర్ టార్గెట్ గా కథ మార్చేస్తున్నారు. ఓవైపు కొత్త పార్టీ ఎందుకంటున్నారు, ఇంకోవైపు పార్టీలో ఏముందంటున్నారు. తాను ఫైటర్ అంటున్నారు. దూతల్ని పంపితే ఉపయోగం ఏంటని క్వశ్చన్ చేస్తున్నారు. రెండూ తానే అంటున్నారు. ఇక యుద్ధమే మిగిలిందని సంకేతాలిస్తున్నారు. సో బీఆర్ఎస్ లో కవిత ఎపిసోడ్ ఒక పొలిటికల్ తుఫాన్ గా మారిపోయింది. కుటుంబ రాజకీయం రచ్చకెక్కుతోంది. ఓవైపు కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు, టెన్షన్లు కొనసాగుతున్నాయి. అక్కడ ఏమడుగుతారు, ఏం జవాబులు చెప్పాలి? ఫామ్ హౌస్ లో ఇదే హై టెన్షన్ కొనసాగుతుంటే ఇప్పుడు కవిత ఇష్యూ మరో తలనొప్పిగా మారిపోయింది. కేసీఆర్ ను దేవుడంటూనే ఆయన చుట్టూ దయ్యాలున్నాయని మొన్నటికి మొన్న కామెంట్ చేసిన కవిత ఇప్పుడు ఆ దయ్యాలెవరో ఒక్కొక్కటిగా రివీల్ చేస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది. పార్టీని ఏం చేయాలనుకుంటున్నారు? ఎవరితో చీకట్లో మిలాఖత్ అవుతున్నారు? ఎలా నడుపుతున్నారు? అసలు మీ ఉద్దేశమేంటని కవిత డైరెక్ట్ అటాక్ దిగటం వెనుక పెద్ద కథే ఉందంటున్నారు. ఇక్కడ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వదిలి అమెరికాలో సంబురాలు చేసుకుంటే ఏం ఉపయోగమని వాగ్బాణాలు సంధించటం చూస్తుంటే మాటల్లేవు, మాట్లాడుకోవటాల్లేవు అన్న వెర్షనే కనిపిస్తోంది. మొన్నటికి మొన్న అమెరికా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యాక కవిత మాట్లాడిన మాటలకు ఇప్పుడు చిట్చాట్లో చెప్పిన మాటలు పార్టీకి సెకండ్ డోస్ గా మారాయి. ఫుల్ అండ్ ఫైనల్ డోస్ కు మరెంతో సమయం లేదన్నది ఆమె మాటలు చూస్తే ఎవరికైనా అర్థమయ్యే విషయమే. నిజానికి ఇన్నాళ్లు చాలా సైలెంట్ గానే తన కార్యక్రమాలేవో తాను చేసుకుంటూ వచ్చారు కవిత. 25 ఏళ్ల పార్టీ ప్రస్థానంలో ఎందరో పని చేస్తే కేటీఆర్ ఫోటో ఒక్కటే స్టేజ్ పై హైలైట్ అయ్యేలా చేయటాన్ని తట్టుకోలేకపోయారా? జాగృతి పేరుతో చేసిన ఉద్యమాలను పార్టీ గుర్తించలేదని ఆవేదన చెందారా? ఇక బీఆర్ఎస్ లో ముందున్నదంతా కేటీఆర్ శకమే అని ఊహించి ఇక ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పార్టీలో ఆధిపత్యం కుదరదనుకున్నారో ఏమో గాని కారణం ఏదైనా కథ మొత్తం మారిపోయింది ఇప్పుడు. మొన్నటికి మొన్న అన్న చెల్లెళ్ల మధ్య ఏం జరిగిందో చూద్దాం. కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి? మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికి వర్తిస్తుంది, వీళ్ళకి వాళ్ళకని కాదు, అందరికి వర్తిస్తుంది. చూశారుగా కవిత వర్సెస్ కేటీఆర్ డైలాగ్ వార్. కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలున్నాయని కవిత అంటే పార్టీ విషయాలు అంతర్గతంగా మాట్లాడాలి, అన్ని పార్టీల్లో కోవర్టులుంటారు, టైం వచ్చినప్పుడు కోవర్టులు వారంతట వారే బయటపడతారని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అయితే కవిత మాత్రం బీఆర్ఎస్ పార్టీలో కోవర్టులు ఉన్నారని అంటే కోవర్టులు లేకుండా చూసుకోవాలంటున్నారు. తనపై పడి ఏడిస్తే ఏమొస్తుందని క్వశ్చన్ కూడా చేస్తున్నారు. అంతేకాదు ఇంకో మాటన్నారు, తనకు నీతులు చెప్పే వారికి పార్టీని
నడిపే కెపాసిటీ లేదన్నారు. ఈ కామెంట్ అయితే అవుట్ రైటే. ఆడబిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతో డబ్బులిచ్చి తిట్టిస్తున్నారని, ఇది బంద్ చేసుకోవాలన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నవాళ్లు వారి పని వారు చేయాలి. ట్వీట్లు పెడుతూ కూర్చుంటే పని జరుగుతుందా అని కవిత గట్టిగానే మాట్లాడుతుండటం చాలా డౌట్లు రేస్ చేస్తున్న విషయం. కవిత టార్గెట్ చేసిన ఇంకొన్ని విషయాలు చూద్దాం. అసలు పార్టీ పరంగా ఎలాంటి అగ్రెసివ్ యాక్టివిటీ జరగట్లేదన్నది కవిత చేస్తున్న ఆరోపణ. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీస్ ఇస్తే ఆందోళనలు చేయకుండా ఏం చేస్తున్నారన్నది ఆమె ప్రశ్న. అదే కేటీఆర్ పేరెత్తకుండా మరొకరికి ఏసీబీ నోటీస్ ఇస్తే అంత హంగామా ఎందుకు చేస్తున్నారంటున్నారు. సో ఈ సబ్జెక్ట్ ను ఆమె హైలైట్ చేస్తున్నారు. తాను కేసీఆర్ లా తిక్కదాన్ని, ఎవరికి భయపడనంటున్నారు. 25 ఏళ్ల నుంచి కేసీఆర్ కు లేఖలు రాస్తున్నానని, 100కు పైగా రాశానని, ప్రతిసారి చదివి చించేసేవారని, ఈసారి మాత్రమే బయటకొచ్చిందంటున్నారు. లేకు వీరులను పట్టుకోమంటే గ్రేకు వీరులను యుద్ధానికి పంపుతున్నారన్నారు. పార్టీని బీజేపీలో విలీనం చేసే పనులు జరుగుతున్నాయంటున్నారు. తాను జైల్లో ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన తెస్తే వ్యతిరేకించానన్నారు. నిజానికి తీహార్ జైలుకు కేటీఆర్, హరీష్ రావు పలుమార్లు వెళ్లి కవితను కలిసొచ్చారు. సో ఈ ప్రతిపాదన జైల్లో తెచ్చిందెవరు అన్న పాయింట్ ఇప్పుడు హాట్ డిబేట్ గా మారింది. తనకు వెన్నుపోటు రాజకీయాలు తెలియవని, ముందొకటి లోపలొకటి మాట్లాడనంటున్నారు. తనను పార్టీకి దూరం చేస్తే ఎక్కువ లాభం పొందేది ఎవరో అందరికీ తెలుసంటూ కామెంట్ చేయడం ద్వారా టార్గెట్ కేటీఆర్ అన్న మ్యాటర్ బహిరంగంగానే బయటపెట్టారు. అంతేకాదు బీజేపీ నేతలకు సంబంధించిన హాస్పిటల్ ప్రారంభోత్సవానికి బీఆర్ఎస్ నుంచి వెళ్లటమేంటని క్వశ్చన్ కూడా చేశారు. తనకు నేతలు చెప్తున్న బీఆర్ఎస్ నేతలు బనకచెర్ల ప్రాజెక్టుపై కార్యాచరణ తీసుకోవాలని సవాల్ చేశారు. 2019లో పార్టీలో ఉన్న కోవట్టులు తనను ఎంపీగా ఓడించారని, అప్పుడు జిల్లాలో ప్రోటోకాల్ ఉండాలని ఎమ్మెల్సీ ఇచ్చారని కవిత గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యేలు తనకు వ్యతిరేకంగా పనిచేశారని నాడు కేసీఆర్ చెప్పారన్నారు. ఆ ఎమ్మెల్యేలను వ్యతిరేకంగా పనిచేయాలని ఉసిగొల్పింది ఎవరు అన్న ప్రశ్నలు ఇప్పుడు రైజ్ అవుతున్నాయి. ట్విట్టర్లో పోస్టులు పెడితే పార్టీ నడుస్తుందా అని కూడా డైరెక్ట్ అటాక్ కు దిగారు. పార్టీ నేతల కాలేజ్లపై బుల్డోజర్లు వెళ్తే ఏం చేస్తున్నారని ప్రశ్నించడం ద్వారా వారిని తన గ్రూప్ లోకి ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నట్లే. అంతేకాదు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారిస్తే ఏం చేశారని క్వశ్చన్ చేయడంతో ఇప్పుడు అవతలి పక్షం నుంచి ఖచ్చితంగా జవాబులిచ్చుకోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారు. ఒకవేళ సైలెంట్ గా ఉంటే మరకలు మీద పడతాయి. కేసీఆర్ ను తామే నడిపిస్తున్నామని చాలా మంది అనుకుంటున్నారని, వాళ్లకు అంత సీనుందా అని కూడా క్వశ్చన్ చేశారు. పార్టీ పనులు సగం తానే చేస్తున్నానని, సామాజిక తెలంగాణ కోసం కృషి చేస్తానని, తాను అస్సలు మంచిదాన్ని కాదని, నా జోలికి రావద్దంటూ గట్టిగానే వార్నింగ్ ఇస్తుండటంతో కవిత దారి ఎటువైపు అన్నది ఒక్కొక్కటిగా క్లారిటీ అయితే వస్తోంది. రోజుకో రకంగా డోసు పెంచుతున్న ఎమ్మెల్సీ కవిత ధారెటు ఇప్పుడిదే హాట్ టాపిక్ అవుతుంది. తెలంగాణ రాజకీయాల్లో స్పేస్ ఉందా? ఉన్న పార్టీని కేసీఆర్ ను కాపాడుకుంటే సరిపోతుంది. కొత్త పార్టీ ఎందుకని కవిత అనడం వెనుక లాజిక్స్ ఏంటి? నిజానికి కవిత తన దారి ఏంటో చాలా సందర్భాల్లో చెప్పకనే చెప్పారు. అవి ఏంటన్నది ఇప్పుడు డీకోడ్ చేద్దాం. ఆస్తులు పదవులకు మాత్రమే వారసులొస్తారు. దేన్ని నిజం చేస్తూ ఇప్పుడు కేసీఆర్ కుటుంబంలో హైడ్రామా నడుస్తోంది. కేటీఆర్, కవిత మధ్య వార్ పెరుగుతోంది. ఒకప్పుడు అన్నా చెల్లెలి అనుబంధం, ఏటా రాఖీలు కట్టడం, అప్పుడవన్నీ స్వీట్ మెమరీస్. అప్పట్లో ఆ బంధాలు, అనుబంధాలే వేరు. కానీ ఇప్పుడంతా కథ మారిపోయింది. విభేదాలే మిగిలాయి.
కవిత రూట్ మార్చేశారనటానికి గత కొంతకాలంగా కొన్ని పరిణామాలు జరిగాయి. అవేంటో చూద్దాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వేలో కవిత పాల్గొన్నారు. తన వివరాలిచ్చారు. నిజానికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సహా ఇతర బీఆర్ఎస్ నేతలు ఈ సర్వేలో పాల్గొనలేదు. కానీ కవిత మాత్రం తన రూట్లో తాను ముందుకెళ్లారు. బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ కు రిపోర్ట్ కూడా సమర్పించారు. బీసీ నినాదంతో సభలు, సమావేశాలు నిర్వహించారు. సామాజిక తెలంగాణ విషయంలో 10 ఏళ్ల పాలనలో వెనుకబడ్డామన్నారు. సో ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. 2024 డిసెంబర్లో కవిత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం కోసం భూమి పూజ చేశారు. ఇతర బీఆర్ఎస్ నేతలు పెద్దగా ఎందుకు ఆందోళన చేయలేదన్నారు. ఒక రకంగా కవిత కామెంట్స్ ప్రకారం చూస్తే కేసీఆర్ ను కూడా ఇండైరెక్ట్ గా క్వశ్చన్ చేసినట్లుగానే అర్థం చేసుకోవాలంటున్నారు. ఎందుకంటే మొన్నటి లేఖలో కేసీఆర్ అందరికీ అందుబాటులో ఉండటం లేదని కార్యకర్తలు అంటున్నట్లుగా చెప్పుకొచ్చారు. తాజా చిట్చాట్లో దూతలను పంపి ఏం లాభమని డైరెక్ట్ గా కేసీఆర్ కే క్వశ్చన్ చేసిన పరిస్థితి. కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తా, ఎవరి నాయకత్వంలో పని చేయను అంటున్నారు కవిత. అయితే కేసీఆర్ దేవుడు అంటున్న కవిత దేవుడిపైనే యుద్ధం చేస్తున్నారెందుకు అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తోన్న పరిస్థితి. ఏదన్నా మరి ఆ కుటుంబంలో ఏదైనా విషయం చర్చకు వస్తే మధ్యవర్తులు, బంధువులు మాట్లాడరానండి. రాయబారం మాట్లాడొద్దు అంటే మరి డైరెక్ట్ కేసీఆర్ గారు పిలిపించుకొని మాట్లాడతారా? మొదలు అభిప్రాయాలు ఏంది, ఎందుకు జరిగింది, ఏమనుకుంటున్నారు అనేది అభిప్రాయం తీసుకుంటారు కదా. అంటే మీరు దేన్ని గౌరవిస్తానట్టు? అంటే కన్సల్టేషన్ కూడా మీరు గౌరవిస్తారు. అంటే మీరు ఏదైనా నిర్ణయం తీసుకున్నారా? మన నిర్ణయం తీసుకుంటే ఇదంతా ఎందుకు? మరి మన నిర్ణయం తీసుకుంటే కన్సల్టేషన్ అయితే ఉంటుంది కదా. ఈ మొత్తం వ్యవహారంలో కేటీఆర్ ఆధిపత్యాన్ని తగ్గించి దారిలోకి తెచ్చే యత్నం కవిత చేస్తున్నారా అన్నది కీలకంగా మారింది. ఉన్నట్లుండి కవితను పార్టీ నుంచి బయటకు పంపే సాహసం కేసీఆర్ చేస్తారా అన్నది మరో మ్యాటర్. ఇప్పటికీ ప్రత్యర్థుల నుంచి భారీ సవాళ్లున్నాయి. ఇదే సమయంలో కుటుంబ రాజకీయం రచ్చకెక్కితే మరింత నష్టమనుకుంటున్నారు. స్వయంగా దూతలను పంపినా పని జరగలేదు. కవిత వెనక్కు తగ్గటం లేదు. అంటే కేసీఆరే నెక్స్ట్ స్టెప్ ఖచ్చితంగా తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి కల్పిస్తున్నారా అన్నది కీలకంగా మారుతోంది. అటు బీజేపీ, బీఆర్ఎస్ బంధంపై కవిత కామెంట్స్ ను కాంగ్రెస్ కౌంటర్ చేస్తోంది. ఇవాళ తెలంగాణ ప్రజల ముందు ఆమె ఆలోచనలు గాని, ఆమెకు భవిష్యత్తు ఉండాలంటే కూడా వాస్తవంగా ఆమె వీళ్ళ పైన ఎంక్వైరీ చేయమని అడగాలి. ఎంక్వైరీకి కావాల్సినటువంటి డాక్యుమెంటేషన్ కానీ, ఎంక్వైరీకి కావాల్సినటువంటి స్టేట్మెంట్స్ కానీ ఆమె ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటిది ఏంటిది అంటే బీజేపీ, బీఆర్ఎస్ ఒకటి అనేటటువంటిది గట్టిగా మేము తెలంగాణ ప్రజలకి ఉన్న వాస్తవాన్ని మేము చెప్పినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కవిత గారికి ధన్యవాదాలు. ఎందుకంటే బీజేపీ, బీఆర్ఎస్ ఒకటి మాత్రమే కాదు, మీరు జైల్లో ఉన్నప్పుడు ఏకమైపోయేటటువంటి ప్రయత్నాలు కూడా జరిగినాయని చెప్పి స్వయాన మీరే ఈరోజు మీడియా ముఖంగా చెప్పడం అనేటటువంటిది బీజేపీ, బీఆర్ఎస్ యొక్క అవినాభావ సంబంధాన్ని, అక్రమ సంబంధాన్ని బయటపెట్టినందుకు ధన్యవాదాలు అంటున్నాం. చాలా మంది బీఆర్ఎస్ నేతలు బీజేపీతో టచ్ లో ఉన్నారన్న పాయింట్ ను కవిత వినిపించారు. ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ కు ఇవి తెలియదా? ఒకవేళ తెలిసినా సైలెంట్ గా ఉన్నారా? అన్ని గమనిస్తున్నారా? వాళ్ళంతా చివరి నిమిషంలో హ్యాండ్ ఇస్తే పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఇప్పుడు హాట్ డిబేట్. ఈ లేటెస్ట్ ఎపిసోడ్ పై కేసీఆర్, కేటీఆర్ సైలెంట్ గానే ఉంటారా? కవిత నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోందో చూస్తారా అన్నది కీలకంగా మారింది. కవిత మనసులో ఉన్న ఎజెండా ఏంటన్నదే ఇప్పుడు బయటకు రావాల్సిన అంశం. నిజానికి కొత్త పార్టీ ఎందుకని కవిత క్వశ్చన్ చేస్తున్నారు. తన నాయకుడు కేసీఆరేనని, కేవలం కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని చెప్పటం ద్వారా కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించేది లేదని క్లియర్ కట్ గా సిగ్నల్స్ ఇస్తున్నారు. ఇంకోవైపు హరీష్ రావు మాత్రం కేసీఆర్ ఆదేశిస్తే ఎవరి నాయకత్వంలోనైనా పనిచేస్తానన్నారు. ఇక్కడ 2 వెర్షన్స్ ఉన్నాయి. సో కొత్త పార్టీ విషయానికొస్తే కేరళ వంటి చిన్న రాష్ట్రంలో 20 దాకా పొలిటికల్ పార్టీలున్నాయి. తెలంగాణలో 4 ప్రధాన పార్టీలున్నాయి. మిగతా అంతా స్పేస్ ఉందంటున్నారు. పోటీ చేసేందుకు క్యాండిడేట్స్ దొరుకుతారంటున్నారు. అయితే కొత్త పార్టీ వ్యవహారం మాత్రం ఎమ్మెల్సీ కవితకు హార్డ్ రోలే అంటున్నారు. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.
ఎమ్మెల్సీ కవిత చాలా వ్యూహాత్మకంగానే మ్యాటర్ డీల్ చేస్తున్నారు. కేటీఆర్ టార్గెట్ గా ప్రస్తుతం ఒత్తిడి పెంచారు. బంతిని కేసీఆర్ కోర్టులో వదిలారు. నెక్స్ట్ ఏం జరుగుతుందన్నదే చాలా కీలకం. For more videos like this, subscribe Big TV channel.